హలో అండి. ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ గురించి చిన్న అప్డేట్. అప్లై లాస్ట్ డేట్ 14th October 2024. అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే నవంబర్ 5th to 7th 2024. ఖాళీల విషయాలకు వస్తే అత్యధికంగా ఉన్నది ఏంటంటే బీఎస్ఎఫ్. బీఎస్ఎఫ్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఇంకా కొత్త బెటాలియన్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈ వేకెన్సీస్ అనేవి 100% ఇంక్రీజ్ అవుతాయి. లాస్ట్ నోటిఫికేషన్లోన కూడా 26,000 వస్తే మళ్ళీ తర్వాత దాన్ని 46,000 చేశారు. ఇప్పుడు 39,000 వచ్చినాయి. ఇవి 100% ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు 50,000 100% అవుతాయండి ఇవి. బీఎస్ఎఫ్లో బాయ్స్కి 13,306, గర్ల్స్కి 2,348. సిఐఎస్ఎఫ్లో బాయ్స్కి 6,430, గర్ల్స్కి 715. ఎస్ఎస్బిలో గర్ల్స్కి లేవండి, ఓన్లీ బాయ్స్కి 819. ఐటీబీబీలో 2,564 బాయ్స్, 453 గర్ల్స్. అస్సాం రైఫిల్ 1,148 బాయ్స్, 100 గర్ల్స్. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్, ఇవి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. ఎన్సీబీ ఇంకోటి. ఎస్ఎస్ఎఫ్లో 35 బాయ్స్, గర్ల్స్కి ఏం లేవు. ఎన్సీబీలో గర్ల్స్కి బాయ్స్కి 11. మొత్తానికి ఓవరాల్గా చూస్తే బాయ్స్కి 35,612, గర్ల్స్కి వచ్చేసి 3,688. ఓవరాల్గా చూస్తే మొత్తం ఖాళీలు 39,491 అండి. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే 2002 జనవరి 2వ డేట్ నుండి 2007 జనవరి 2వ డేట్ మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ అప్లై చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ 3 years ఎక్స్టెన్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 5 years ఎక్స్టెన్షన్. ఈ విధంగా చూసుకుంటే అందరూ ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. ఇంకా మీకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మరీ అంత టఫ్గా ఏమి ఉండదు, ఎందుకంటే నేను అదే ఎగ్జామ్ రాసి వచ్చినాను 2017లో. ఇప్పుడు నా సర్వీస్ వచ్చేసి 7.5 సంవత్సరాలు అయిపోయింది బీఎస్ఎఫ్లోను. అయితే జిఎస్ వచ్చేసి 20 క్వశ్చన్లు అని 40 మార్కులు. అర్థమెటిక్ రీజనింగ్ 20 40. మరీ అంత టఫ్ ఏమి ఉండదు. మ్యాథమెటిక్స్ కూడా. లాస్ట్ ఆప్షనల్ ఏంటంటే హిందీ ఆర్ ఇంగ్లీష్. 20 questions 40 marks. ఓవరాల్గా 160 questions, 80 questions, 160 marks. దీనికి నార్మలైజేషన్ ఉంటుంది, ఇది అందరికి తెలిసిన విషయమే. అసలైంది ఏంటంటే దీనికి నెగిటివ్ మార్క్స్ 0.25. ఒక్కొక్క నెగిటివ్ అంటే 4 క్వశ్చన్లు తప్పు పెడితే 1 mark మైనస్ అవుతుంది అన్నట్టు. అదేవిధంగా పారామిలిటరీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే దీనికి పెన్షన్ లేదనేసి అనుకుంటున్నారు. ఈ మధ్య పెన్షన్ కూడా అనౌన్స్ చేసినారు, యూపీఎస్ అని. అది కాకుండా ఇంకా ఏమైనా జరగచ్చు ముందు. చాలా బాగుంటుందండి, ఉద్యోగం అయితే చాలా బాగుంటుంది. మీరు స్టేట్లో కష్టపడిన దానికి దీనికి కేవలం ఒక 10%, 15% గట్టిగా కష్టపడ్డారంటే దీంట్లో ఈజీగా భర్తీ అయిపోతారు. ఒకప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే కూడా తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు అసలుకే. దీని గురించి నాకు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు అసలుకే. ఏదో పేపర్లో చూసిన, ఏదో ఎక్కడెక్కడో రైల్వే స్టేషన్లలో అక్కడ బస్ స్టాప్లో అంటిస్తూ ఉండే పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లో. దాంట్లో చూసి ఒక ఫామ్ కొనుక్కున్నాను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే దాని ద్వారా అప్లై చేయొద్దు, ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలని. మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసిన. విజయవంతంగా ఎగ్జామ్ పూర్తయింది, జాబ్ వచ్చేసిందండి. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటే జాబ్ ఎట్లుంటుంది, ఏ దానికి ఎలాగ అప్లై చేయడం ఎట్లా, ఆప్షన్స్ ఇవ్వడం ఎట్లా, సర్వీస్ ఎట్లుంటుంది, బెనిఫిట్స్ ఏంది, సాలరీ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని వివరాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే స్టార్టింగ్లో లెంత్ వీడియో అయిందంటే ఎవరు లైక్ చేయకపోవచ్చు, ఇష్టపడకపోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.